ఓం అస్మద్గురుభ్యో నమః. ఉల్లాస పల్లవిత పాలిత సప్తలోకీ నిర్వాహ కోరకిత నేమ కటాక్షలీలా శ్రీరంగహర్మ్యతల మంగళదీపరేఖాం శ్రీరంగరాజమహిషీం శ్రియమాశ్రయామా. ప్రియ భగవద్బంధువులారా, మనం అమ్మ వైభవాన్ని స్తోత్రం చేసుకుంటున్నాము. శ్రీ గుణరత్న కోసం శ్రీ పరాశర భట్టర్ వారు అనుగ్రహించినటువంటి స్తోత్ర రత్నంలో మనం ఇవాళ 60వ శ్లోకంలోకి ప్రవేశించాం. నిన్న చెప్పుకున్నాం 59, 60 ఈ 2 శ్లోకాలు కూడా నైత్య అనుసంధానానికి పెట్టింది పేరు అని. నైత్య అనుసంధానము అంటే తను ఎంత పండితుడైనా ఎంత గొప్పవాడైనా తన దగ్గర ఏమీ లేదు, తాను ఏమీ చేతకాని వాణ్ణి, తాను అసమర్థుణ్ణి అని తన యందు ఒక తక్కువతనాన్ని ఆరోపించుకుని భగవంతుడి దగ్గర ఆత్మ సమర్పణ భావం చెయ్యడాన్ని నైత్యానుసంధానము అని అంటారు. అందులో ఇవాళ నిన్న 59 చెప్పుకున్నాము. ఎలాంటి మూర్ఖ చరిత్రున్నై ఉన్నానో భట్టర్ వారు ఎలాగా అమ్మ దగ్గర విన్నవించుకున్నారు అనేటువంటిది ఇవాళ 60వ శ్లోకాన్ని మనం ముందుగా అనుసంధానం చేసుకుందాం. ఇత్యుక్తికైతవసితేన విడంబయామి తానంబ సత్యవచసః పురుషాన్ పురాణాన్ యద్వానమే భుజబలం తవ పాదపద్మ లాభే త్వమేవ శరణం విదితః కృతాసి ఇతి ఉక్తికైతవసతేన విడంబయామి. 2వ పాదంలో అంబా, అమ్మ, తల్లి, మహాలక్ష్మి అంటూ పిలిచి ఇతి ఉక్తికైతవసతేన విడంబయామి. అమ్మ, నేనేం చేశానో తెలుసా? భక్తి లేకపోయినా భక్తి ఉన్నట్లుగా పైకి కనపడేలాంటి కపట వాక్యాలు 1, 2 కాదు, శతేన 100ల కొలది నైత్యానుసంధాన వాక్యాలతోటి తాన్ అంబా తాన్ ఆ సత్యవచనాలని ఎలాగా పలికాను అంటే, నిజంగా సత్యవచస్కులైనటువంటి పెద్దలు ఎలా పలుకుతారో పురుషాన్ పురాణాన్ సత్యవచసః సత్యాన్ని పలికేటువంటి ప్రాచీనులైన ఆచార్యులు ఎలా ఉన్నారో వాళ్ళని విడంబయామి అనుసరించాను. అంటే ఏంటన్నమాట, పూర్వ మహానుభావులందరూ, భాగవతోత్తములందరూ, భక్తాగ్రేసరులందరూ ఎలాగైతే నైత్యానుసంధాన్ని చేశారో వాళ్ళ స్థాయిలో ఓహో నేను కూడా అది రాదు ఇది రాదు అని అనుకరణ అనమాట. వాళ్ళు చేశారు కాబట్టి మనము చేద్దాం అన్నట్లుగా వాళ్ళని అనుసరించానే తప్ప తల్లి యద్వా అలా కాకపోతే నమే భుజబలం తవ పాద పద్మలాభే తవ పాద పద్మలాభే నీ పాద కమలాలను పొందడంలో మే భుజబలం నాకు భుజ బాహువుల సామర్థ్యము ఏమాత్రం లేదు. విధితః త్వమేవ శరణం కృతాసి అందువల్ల కృపతో నువ్వే శరణంగా రక్షకురాలవుగా చేయబడ్డావు. అంటే నువ్వు తప్ప నాకెవరు దిక్కు లేరు. విధితః అంటే కృప అంటారు. తమిళ వాంగ్మయంలో విధి శబ్దానికి కృప అని, విధివాయువులను కాపారారు అంటారు నమ్మాళ్వారు. నీ దయాప్రవాహం కొట్టుకు వస్తుంటే అడ్డుకునే శక్తి ఎవరికీ ఉండదు తల్లి అని. అలా ఈ విధి శబ్దాన్ని దయ అనేటువంటి అర్థంలో వాడారు పరాశర భట్టర్ వారు. ఇందులో తల్లి రంగనాయకి భక్తి లేకపోయినా భక్తి ఉన్నట్లు నటించా. మాటల
ఓ కపట వచనాలు. అవి ఎలా మాట్లాడానో, ఏ స్థాయిలో మాట్లాడానో తెలుసా? సత్యవచనులైన పూర్వాచార్యులందరూ ఎలా మాట్లాడారో ఆ స్థాయిలో వాళ్ళని అనుకరించేశానంటే నాకు లోపల ఏమీ లేదు, పైకి నటన ఇదంతా. ఈ అనుకరణ ఒక్కటే నువ్వు నన్ను రక్షించడానికి ఉపాయం. ఎందుకంటే నీ పాదకమలాలకి సేవ చేసేంత సామర్థ్యం నాకు లేనే లేదు. కాబట్టి నువ్వే అపారమైనటువంటి కృపతోటి నన్ను రక్షించాలి అని అంటారు. అంటే నైత్యానుసంధానం నేను మనపూర్వకంగా చేయలేదు, పైకి అన్నానంతే. అయినా నువ్వు నిర్హేతుక కృపతోటి రక్షించాలి అని ఈ శ్లోకంలో చెప్తున్నారు. ఎలాంటి నైత్యానుసంధానం? వందల కొలది వంచనతో కూడిన నైత్యానుసంధానం. వచనాలు అవన్నీ 1, 2 కాదు, వందలు. ప్రతి దాంట్లో నైత్యం. నేను ఏమీ రాని వాడిని, నేను అశక్తుణ్ణి, నాకేం చేత కాదు, ఇలా అనడంలో మాత్రం వాళ్లతో భలే పోటీ పడ్డాలే. వాళ్ళెలాంటి వాళ్ళమ్మా? భ్రమ, విప్రలంభం ఇలాంటి దోషాలు ఉంటాయి లోకంలో సాధారణంగా. ఒకదాన్ని చూచి ఒకటనుకోవడం, వేరేగా అనుకోవడం, ఉన్నది కాదనుకోవడం, ఇలాంటి దోషాలు చాలా ఉంటాయి. ఆ దోషాలు లేని మహానుభావులు వాళ్ళందరూ కూడా. వాళ్ళ జ్ఞానం ఎంతో భక్తిగా పరిణమించినటువంటి జ్ఞానం. అంతటి మహానుభావుల పెద్దలందరూ ఎవరు వాళ్ళు? పరాంకుశ పరకాల యామున యతివర, వీళ్ళు నలుగురు అన్నమాట. మొదలైన వాళ్ళు అన్నారు. పరాంకుశులు అంటే నమ్మాళ్వార్లు, పరకాలులు అంటే తిరుమంగయ్యాళ్వార్లు, యామున అంటే ఆళ్ళు వందార్లు, యతివరాదులు అంటే సాక్షాత్తు భగవద్ రామానుజులు. మొదలైన వాళ్ళు అంటే ఆళ్వార్లందరూ, భాగవతోత్తములందరూ, ఆచార్యులందరూ అని మనం తీసుకోవాలన్నమాట. వాళ్ళందరూ ఎంత సహజంగా నైత్యానుసంధానం చేశారో నేను అంత నటనతో నైత్యానుసంధానం చేశానే తప్ప నిజంగా నా మనసులో అంత పవిత్రత లేదు. నీసెనేన్ నిరై ఒన్రుమిలేన్, నీచుడను ఏ గుణం లేనివాణ్ణి అని అంటారు నమ్మాళ్వార్లు. ఈవిలాది తీవినైగళ్ ఎత్తనై సైదనన్గొళ్, ఎనలేని పాపాలమ్మా, ఎన్నరాని పాపాలమ్మా, ఎన్ని చేశానోనమ్మా అంటారు ఆళ్వార్లు. అలాగా ఎన్ని పాపాలు చేశానో. నా నిందితం కర్మ యదస్థిలోకే సహస్రసోయన్న మయా వ్యధాయి అంటారు ఆళ్వార్లు. నేను లోకంలో ఎన్ని పాపాలు చేశాను అంటే సహస్రశః, వేల కొలది చేశాను. ఎన్నమయా వ్యధాయి, అసలు నేను చెయ్యని పాపమే ఏదీ లేదు. కానీ నేనేం చేశాను? ఒక గొప్ప అనుకరణ చేశా, ఒక నటన. ఆచార్యులు ఎలా చెప్పారో అలాగే నేను కూడా చక్కగా చెప్పాను. కానీ నేను ఇలా నైత్యానుసంధానం చేస్తున్నాను అని స్వయంగా చెప్పడం కూడా రాని అసమర్థుణ్ణమ్మానేమో. వాళ్ళందరినీ అనుకరించాను అంతే. కాబట్టి దేవి, నీ పాదపద్మాలను సేవించడానికి నాకే సామర్థ్యం లేదు. నిరుపాధికమైన స్వస్వామి సంబంధం అని ఒకటి ఉంది. నువ్వు తల్లివి, ఆయన తండ్రి, నేను మీ సంతానము. కాబట్టి నువ్వు అజాయమానః అన్నట్లుగా ఉండే స్వామికి ఒక నిర్హేతుకమైన ఆకస్మిక జాయమాన కృప ఎలా కలుగుతుందో అలాగే నువ్వు కూడా మమ్మల్ని చూసేటప్పటికి నిర్హేతుకంగా ఏ కారణం లేకుండా ఒక అత్యద్భుతమైనటువంటి దయ కలిగి నువ్వే రక్షించాలి, నువ్వే శరణం. అనుకరణ కళతోనైనా పూర్వాచార్యుల పద్ధతిలో ప్రవర్తించి జీవిస్తూ ఉంటే జగజ్జనని అయిన లక్ష్మీదేవి మన్ని తప్పకుండా కాపాడుతుంది అనే విశ్వాసాన్ని పరాశర భట్టర్ వారు ఇందులో మనకి చెప్తారు. ఆ చెప్పడంలో ఒక 4 మహానుభావుల యొక్క పేర్లు చెప్పారండి. ఎవరెవరు? మొట్టమొదటిది మనకి నమ్మాళ్వార్లని చెప్పారు. పరాంకుశులు అంటే నమ్మాళ్వార్లు ఇప్పుడు 1, 2 చెప్పుకున్నాం. అలాగే మనకి అసలు అంత ఎందుకండి, యతిరాజ వింశతి అనేటువంటి అత్యద్భుతమైనటువంటిది మామూలు రచించినటువంటి స్తోత్రం ఉంది కదా, అందులో సరిగ్గా దీనికి సరిపడా నైత్యానుసంధాన శ్లోకాలు కనిపిస్తాయి చూడండి. హా హంత హంత మనసా క్రియయా చ వాచా
యోహం చరామి సతతం త్రివిధాపచారాన్ సోహం తవ అప్రియకరః ప్రియకృత్వదేవ కాలన్నయామి యతిరాజ తతోస్మి మూర్ఖః. ఆయన అంటారు యతిరాజులని రామానుజుల వారికి విన్నవించుకుంటూ, ఓ యతిరాజా, నేను మనోవాక్కాయ కర్మలతో అనేక అపచారాలు, మనస క్రియయాచ వాచ త్రికరణాలతోటి మహాపాపాలే ఎన్ని చేశాను. కానీ నీ దగ్గరకు వచ్చేటప్పటికి తవ ప్రియకరః ప్రియకృద్వదేవ, అబ్బా నువ్వంటే ఎంత గొప్పవాడవో, నీకు ఎంత ఇష్టంగా చేస్తున్నానో ప్రియాన్నే చేస్తున్నాను చూడు, ఆ ప్రియం చేయట్లేదు చూడు అన్నట్లుగా ఒక పెద్ద నాటకం ఆడేసి కాలం నయామి, కాలం గడుపుతున్నాను. తతోస్మి మూర్ఖ, నిన్న సరిగ్గా శ్లోకంలో మూర్ఖుణ్ణయ్యాను అని ఆయన అన్నారే, ఆ మూర్ఖత్వాన్ని ఇక్కడ చాలా చక్కగా చెప్తారనమాట. ఇంతేకాదు ఇంకా త్రివిధాపచారాలు చేశాను అని కూడా అంటారు ఈయన. ఇక్కడ మనస క్రియయాచ వాచ అనేటువంటిది ఒకటి చెప్పారు. అక్కడ ప్రత్యేకంగా త్రివిధాపచారాలు అనేటువంటి ఒక మనస క్రియయాచ వాచ అనే దానికి 3 రకాల అపచారాలు ఉన్నాయి అని చెప్పి, ఏమిటా 3 అపచారాలు అంటే, ఒకటి భగవద్ అపచారం, రెండవది భాగవతాపచారం, మూడవది అసహ్య అపచారము అంటారు. భగవద్ అపచారము అంటే భగవంతుడి గూర్చి మనం అన్ని తప్పులు చేయడము అనే ఆయన ఎడల అపచారం చేయడం. భాగవతాపచారం అంటే భగవంతుని భక్తులని గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, హేళన చేయడం మొదలైనటువంటివి. ఇంకా అసహ్యాపచారం అంటే మనకి ప్రత్యక్షంగా గురువులు ఉంటారు కదా, ఆ గురువులు అలాంటి ఆచార్యులు వాళ్ళ యందు అపచారం చేయడం. ఈ 3 అపచారాలు నేను చేస్తున్నాను, ఎందుకో తెలుసా అంటూ ఆయనే అంటారు, వృత్యా పశుః నరవపుః త్వహమీదృశోపి శృత్యాది సిద్ధి నిఖిలాత్మగుణాశ్రయోయం ఇత్యాదరేణ కృతినోపి మేధ ప్రవక్తుం అద్యాపి వంచన పరోత్ర యతీంద్రవర్తే. ఓ యతిశ్రేష్ఠ మహానుభావ భగవద్ రామానుజ, రూపం చూడ్డానికేమో వృత్యా పశువు నర వపుః, శరీరం చూస్తే మనుష్యుల్లా ఉంది, ప్రవృత్తి చూస్తే ఆ కాలాన్ని గడపడంలో అడుగడుగున పశువులాగా కాలాన్ని గడుపుతున్నాను నేను. ఇలాగా ఇక్కడుందండి ఒక మాట, ఇది ఆదరేణ కృతినోపి మిదహ ప్రవక్తం, మిదహ ప్రవక్తం అంటారు. అంటే ఆహా వీడు ఎంత గొప్పవాడు, ఎంత పరస్పరం ఆదరంతో నా గురించి ఎంత బాగా ఎంత గొప్పవాయన అని చెప్పుకునేలాగా వాళ్ళకు కూడా భ్రమ కలిగేలాంటి పరిస్థితిని నేను కలిగించాను అంటారు. సరిగ్గా ఆయన కూడా ఇలాగా ఒక యతిరాజ వింశతే కాదు, నిన్న ఒకటి చెప్పుకున్నాం, అమర్యాద క్షుద్ర చలమతి అసూయా ప్రసభు కృతజ్ఞో దుర్మాని స్మర పరవశో వంచన పరహ నృశంస పాపిష్ట ఇత్యాది గుణాలన్నీ ఒకదానికంటే ఒకటి ఎక్కువగా నాలో ఉన్నాయి. కానీ పైకి ఏమీ లేని వాళ్ళగా అతి భగవద్భక్తుడిలాగా దీన్ని దాంభిక ప్రవృత్తి అంటారు. అంటే లోపల ఉండేటువంటి మానసికమైన స్వభావము వేరు, పైకి నడిచేటువంటి నటించేటువంటి ఈ స్థితి వేరు అన్నమాట. ఈ స్థితిని చూడగానే అందరూ సరిగ్గా త్యాగరాజస్వామి వారి కీర్తన గుర్తొస్తుంది, వేగిలేచి నీట మునిగి పూది పూచి వేళ్ల నుంచి వెలికి శ్లాఘనీయులై బాగా పైకమార్జన లోలురవుచు. ఎంత బాగా అంటారో, పై లోపలేమో డబ్బు సంపాదించాలని కోరిక, పైకి మాత్రం తెల్లవారుజామునే లేచేసి గబగబా ఏదో 2 చెంబులు నీళ్లు పోసేసుకుని అడ్డమో నిలువో ఓ బొట్టు ఏదో పెట్టేసేసుకుని ఈ చేతిలో జపమాల పట్టుకుని ఆహా ఏం జపం చేసుకుంటున్నారండి అని లోకమంతా పొగుడుతారు అనేలాగా నటిస్తాను. ఈ నటన ఉందే, ఇది నా జీవితానికి సహజమైనటువంటి లక్షణం.
ఇలాంటి లక్షణంలో ఇప్పుడు ఇవాళ పరాశర భట్టర్ వారు ఏమంటారు అంటే, ఇతి ఉక్తి కైతవశతేన విడంబయామి. ఇలాగా కైతవ శతాలు, మనస్సుతోటి కైతవమే మోసమే, మాటతోటి కైతవమే మోసమే. మాటలు 1 2 కాదు, శతేన వందల అంటే నోరు విప్పితే అలాగ మోసపు మాటలతోటే నేను పెద్దలందరినీ పురాణాన్ అతి పురాణమైనటువంటి అతి ప్రాచీనులైనటువంటి మహర్షులందరినీ కూడా నేను అనుసరించానమ్మా. మరి ఏం చేయమంటావు చెప్పు, నాకంతకంటే ఏం కాదు. పోనీ నీ పాదపద్మాలను ఎలాగైనా పొందుదామంటే నాకంతటి బాహుశక్తి, భుజశక్తి, మనశ్శక్తి, సంకల్పశక్తి ఏ శక్తులు లేవు. కాబట్టి నువ్వే విధితః కృతాసి, కృపతో రక్షించాలి, నువ్వే రక్షకురాలవి తల్లి అని అంటూ ఈనాటి నైత్యానుసంధానంలో శ్రీపరాశర భట్టర్ వారు మరొక్కసారి తాము ఎలాంటి నీచమైనటువంటి భావాలు మా లోపల ఉంచుకొని పైకి అన్నీ వచ్చినట్లుగా నటిస్తున్నాను అనే నైత్యానుసంధానాన్ని చాలా చక్కగా, నిజంగా వారు ఎంత పండితులు, ఎంత భగవద్భక్తులు. శ్రీరంగనాథుడు ఆయన పిలిస్తే పలికేటువంటి దైవం, ఆయనంతటా ఆయనే రక్షించేటువంటి భక్తుడు. అలాంటి ఆయన ఇలాంటి నైత్యాన్ని తమ యందు ఆరోపించుకొని, ఇది ఏమిటంటే ఆయన యొక్క గర్వరాహిత్యం, ఏమాత్రం గర్వం లేదు, అహంకారం లేదు అనేటువంటి దాన్ని లోకానికి మార్గదర్శకంగా చూపిస్తున్నారా అన్నట్లుగా ఈ శ్లోకంలో చెప్పారు. ఇంకా రేపటితోటి మనం ఈ శ్రీగుణరత్న కోశాన్ని పూర్తి చేసుకుందాం. జై శ్రీమన్నారాయణ. అమ్మా క్షమింపవే అపరాధ శతముల మన్నింపవే, అమ్మా క్షమింపవే అపరాధ శతముల మన్నింపవే, నిజాయితీ లేని నిజ జీవితమిది కరుణతో కాపాడవే, నిజాయితీ లేని నిజ జీవితమిది కరుణతో కాపాడవే, అమ్మా క్షమింపవే అపరాధ శతముల మన్నింపవే. వందల వంచన పలుకులే బ్రతుకాయలే, నైత్యానుసంధానము నటనమాయలే, అనుకరణే మోసగించు కళాయలే, అబ్బా మోసగించి తిని క్షమింపవే, వందల వంచన పలుకులే బ్రతుకాయలే, నైత్యానుసంధానము నటనమాయలే, అనుకరణే మోసగించు కళాయలే, అబ్బా మోసగించి తిని క్షమింపవే, అమ్మా క్షమింపవే. పరాంకుశ పరకాలయామునార్యయతి వర్యులు సత్యవక్కులై మునులై విలసిల్లిరే, భ్రమ విప్రలంభాది దోషగంధరహితులే, భక్తి పూర్ణులాచార్యులు భాగవతోత్తములే, భ్రమ విప్రలంభాది దోషగంధరహితులే, భక్తి పూర్ణులాచార్యులు భాగవతోత్తములే, అమ్మా క్షమింపవే అపరాధ శతముల మన్నింపవే.
కపటవచస్కను నేను ఆప్తమూర్తులే వారు వారిననుకరించి మోసమే చేసి తిని కపటవచస్కను నేను ఆప్తమూర్తులే వారు వారిననుకరించి మోసమే చేసి తిని నీ పాదమాశ్రయించు ఉపాయమే కాననమ్మా ఆ నీ పాదమాశ్రయించు ఉపాయమే కాననమ్మ శక్తి లేనిది నురాలినాదరింపవే నీ పాదమాశ్రయించు ఉపాయమే కాననమ్మ శక్తి లేనిది నురాలినాదరింపవే అమ్మా క్షమింపవే అపరాధ శతముల మన్నింపవే నిజాయితీ లేని నిజ జీవితమిది కరుణతో కాపాడవే అమ్మా క్షమింపవే ఏ ఏ